కాలర్ అయితే ఉన్నారు మేడం, నారాయణపేట నుంచి రాఘవేందర్ గారు. రాఘవేందర్ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్ మాది ల్యాండ్ ఉంది సార్. మా ల్యాండ్ ఏమైందంటే మా నాయన మా ఆయన ఒక్కరిని చూసి తాపిచ్చి చేసారు, ఏం చేసుకున్నా తెలియదు సార్. కాకపోతే రిజిస్ట్రేషన్ అనేది మొత్తం చేస్తున్నారు సార్. 2016లో చేసుకున్నారు రిజిస్ట్రేషన్. ఎవరు 16లో చేసుకున్నారు. తర్వాత ఎవరండి? ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు? హైదరాబాద్ లో 12 years అవుతుంది సార్ నేను ఇక్కడ వచ్చి. కాదండి, రిజిస్ట్రేషన్ ఎవరు చేసుకున్నారు? అంటే ఊర్లోనే సార్, మా కులపోలో చేసుకున్నారు సార్. మ్మ్. చేసుకున్నారు. 2016లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. తర్వాత నేను ఇక్కడే ఉంటున్నా, మా అమ్మకి ఏం తెలియదు, చదువు అదేం రాదు. మా అక్క పెళ్లి అయిపోయింది, చెల్లె హాస్టల్ ఉంటుంది, నేనేమో ఇక్కడ ఉంటుంది సార్. మ్మ్. ఏమైందంటే ల్యాండ్ వచ్చేసి మా నాయనకు కాపిచ్చి చేసుకున్నాడు, ఏం చేసిందో కానీ సార్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు ల్యాండ్ మొత్తము ఉన్న ఇక్కడ 2,000కు కొన్నట్టు సార్. ఓకే, అంటే మీ నాన్నగారు అందులో సంతకం పెట్టడం కానీ వేలిముద్ర వేయడం కానీ జరిగిందా అండి? అది ఉంది సార్. మా నాయన కొద్దిగా డ్రింకర్ సార్, అని ఎప్పుడు డ్రింకింగ్ లో ఉంటారు సార్. అట్లా అని మరి కష్టం కదండి. అయితే మీరు ఒక పని చేయొచ్చండి. తర్వాత వచ్చేసి మా ఇది ఎక్కడ? ప్రాపర్టీ ఎక్కడ? ఆయన పేరు ముందు నారాయణపేట. మళ్ళీ డాక్యుమెంట్లు ఎప్పుడెప్పుడు ఎక్కించుకున్నామంటే సార్ 2019లో ఎక్కించుకున్నారు సార్ రిజిస్టర్ డాక్యుమెంట్ ఆర్ఓఆర్ల పానీల మొత్తంలో సర్వేలా. ఓకే, ఇప్పుడు ఈ ప్రాపర్టీ ఎక్కడ ఉన్నదండి? నారాయణపేట డిస్ట్రిక్ట్ మేడం, మర్కెల్ మండలం, గ్రామం జిన్నారంలో ఉంది మేడం. ఏ డిస్ట్రిక్ట్ కిందకి వస్తుంది? నారాయణపేట డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మీకు 2 ఆప్షన్స్ ఇస్తా. ఒకటి ఏంటంటే ఏదైతే సేల్ డీడ్ చేసి అంటే మీ దగ్గర సేల్ డీడ్ ఉంటుంది కదా, ఆ సేల్ డీడ్ని క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్ అని చెప్పేసి మీ ఫాదర్తో ఏపీయండి. ఏంటంటే ఆయనని అంటే ఒక డ్రంకన్ స్టేజ్లో సేల్ డీడ్ చేయించుకున్నారు అని చెప్పేసి, అంటే కోఎషన్తోని ఈ సేల్ డీడ్ అనేది జరిగింది. ప్లస్ క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్లో ఏం చెప్పాలంటే మీ పిల్లలు మీరిద్దరు కూడా అంటే మీరు మీ సిస్టర్ సంతకం పెట్టలేదు, ఎన్ఓసి ఇవ్వలేదు. సో ఓకే, మీ మదర్ కానీ మీరు కానీ మీ సిస్టర్ కానీ ఎన్ఓసి ఇవ్వలేదు ఆ కొనుగోలుకి, ఆ సేల్ డీడ్కి. సో మీ ఫాదర్ని మభ్యపెట్టి సేల్ డీడ్ అని చేయించారు అని చెప్పేసి క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ డీడ్కి అడగండి. దానికోసం ఫస్ట్ ఒక అడ్వకేట్ని కలిసి మీ దగ్గర ఉన్న సేల్ డీడ్స్ అన్నీ చూపియండి. ఛాన్సెస్ 50-50 ఉంటుందండి. అర్థం కాలేదు మేడం. గెలిచే ఛాన్సెస్ 50-50. ఎందుకంటే మీరు ప్రూవ్ చేసుకోగలగాలి. మీ లాయర్ మంచిగా చూసుకొని పెట్టుకోండి. మీరు ప్రూవ్ చేయగలగాలి. ఎట్లా అంటే ఇది నిజంగా ఆయన తాగిన స్టేజ్లో చేయించారు, ఏదో మభ్యపెట్టి చేయించున్నా అని మీరు ప్రూవ్ చేయగలగాలి. అండ్ ఇంకోటి మీకున్న ఒక పాయింట్ ఏంటంటే మీరు కానీ మీ చెల్లె కానీ మీ మదర్ కానీ ఎవరు కూడా ఎన్ఓసి ఇవ్వలేదు, సంతకాలు పెట్టలేదు. కాబట్టి ఈ గ్రౌండ్ మీద కూడా మీరు వేయొచ్చు. ఇంకోటి ఆ ప్రాపర్టీ ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు? ఆ ప్రాపర్టీలు ఎవరు ఉంటున్నారండి ఇప్పుడు? ప్రాపర్టీలు మేము ఉంటున్నాం మేడం, మేమే చేస్తున్నాం మేడం పొలం అయితే. సో ఆ ప్రాపర్టీ పొజిషన్లో అయితే మీరే ఉన్నారు. మేము ఉన్నాం మేడం పొజిషన్. రైట్. సో పొజిషన్ ఉన్న ఒకటండి, పొజిషన్ ఉన్న చూపియండి. మీ దగ్గర ఉన్న లింక్ డాక్యుమెంట్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి, ఆస్తులు ఎలా వచ్చాయి, అవన్నీ డాక్యుమెంట్స్ వేయండి. ఇట్లా మభ్యపెట్టి సేల్ చేయించుకున్నారు, అమ్మకం జరిగింది, మా ఎన్ఓసిస్ లేవు అని చెప్పేసి ఈ గ్రౌండ్ మీద వేయండి. మంచి అడ్వకేట్ని పెట్టుకోండి. ఓకే, కోర్టులో కేసు నడుస్తుంది మేడం మాది. ఫోర్జరీ? హలో, కోర్టులో కేసు గిట్ వేసిన మేడం, ఒరిజినల్ షూట్ మీద వేసిన మేడం కేసు. మేము వారసత్వం కింద మా తాత ద్వారా వచ్చిందండి మాకు వారసత్వం కింద. అంటే చేసినాం కానీ కేసు ఏందన్న స్టేటస్ అయితే మాకేం అర్థం అవ్వట్లేదు మేడం. కేసు స్టేటస్ మీరు వెళ్ళి చెక్ చేసుకోవచ్చండి, ఆన్లైన్లో ఉంటుంది, చెక్ చేసుకోండి. లేకపోతే మీరు ఎవరైతే లాయర్ని పెట్టినరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి ఏంటి స్టేటస్ అని చెప్పి. ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసుకోండి. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ల్యాండ్స్ ఉంటాయి మేడం. గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హైవే వేయాలని చెప్పేసి, రోడ్లు వేయాలని చెప్పేసి కొంతమందికి ముందే లీక్ చేస్తుంది అలా ఇన్ఫర్మేషన్. వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి ఆ ల్యాండ్స్ కొంటారు. ఇప్పుడున్న వాల్యూ కంటే 1 లక్ష ఎక్కువ ఇస్తామని, 2 లక్షలు ఎక్కువ ఇస్తామని చెప్పేసి.
అంటే ఎందుకంటే ముందే వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఎక్కడైతే ఆ హైవే కానీ లేకపోతే ఆ రోడ్డు కానీ ఎక్కడైతే డెవలప్మెంట్ అవుతుందో గవర్నమెంట్ కొంతమందికి లీక్ చేసి అంటే వాళ్ళు అంటే వాళ్ళ రిలేటివ్స్కి కావచ్చు, తెలిసిన వాళ్ళకి కావచ్చు, ఫ్రెండ్స్కి కావచ్చు ఇట్లా చెప్పేసి. సో ఇలా చేసినప్పుడు అది లీగల్ కిందకి వస్తుందా మేడం? ఇంత చెప్తున్నారు కదా, ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ ఏంటంటే ఇన్ని రోజుల నుంచి కొనకుండా, ఇన్ని రోజుల నుంచి వాల్యూ లేకుండా ఉన్నటువంటి భూములకి అప్పుడే ఎందుకు వచ్చి కొంటున్నారు? ఈ రోజు ఆ కొన్న తర్వాత ఎందుకు అక్కడ డెవలప్మెంట్ జరిగింది? ఈ రోజు ఒక ప్రాపర్టీస్ ఎక్కడ దొరకట్లేవు, ఎస్పెషల్లీ సిటీస్ అవన్నీ చూసుకుంటే ఎక్కడ ల్యాండ్ దొరకలేదు. ఎక్కడైతే వెకేట్ ల్యాండ్ ఉందో ఆ వెకేట్ ల్యాండ్ మీద ఆబ్వియస్లీ గవర్నమెంట్కి కన్ను పడుతుంది. కన్ను పడినప్పుడు, కన్ను పడడం అంటే బ్యాడ్ వే అంటలేను, ఒకవేళ అరే ఇక్కడ వెకేట్ ల్యాండ్ ఉంది దీన్ని మనం డెవలప్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు హైవేస్ అంటే ఇప్పుడు హైవేస్ యాక్ట్ కింద ఇప్పుడు నేషనల్ అథారిటీస్ ఉంది కదా, NHAI ఉంది, వాళ్ళు డిసైడ్ చేస్తారు ఇక్కడ ఒక హైవే వేయాలి అని చెప్పి ఫిక్స్ చేసిండ్రు. అప్పుడు దాంట్లో అంటే ఆ హైవే వెళ్ళే దారిలో ఉన్న ఊర్లంతా కూడా తీసుకొని వాళ్ళ కంపెన్సేషన్ పే చేసి హైవే వేస్తారు. మీరు అన్నట్టు డెవలప్మెంట్ మాల్స్ వాడెవర్ అది కట్టుకునే దానికి ఒకవేళ ఒకే ల్యాండ్ ఉందంటే అది కనిపెట్టి గవర్నమెంట్ పని అదే కనిపెట్టి ఇట్లాంటివి ఏమైనా కన్స్ట్రక్ట్ చేయడము. సో వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళకి అమ్ముతున్నారని మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉంది? మీరు ఎలా ప్రూవ్ చేయగలుగుతారు? మీరు ఎలా ప్రూవ్ చేయగలుగుతారు ఇది? ఎందుకంటే నేను చెప్తున్నా కదా మేడం, ఎప్పటి నుంచో జరగంది, ఎప్పటి నుంచో కొనంది, ఇప్పుడు మాత్రమే అదే దానికి ఎక్స్ప్లెనేషన్ నేను ఇచ్చాను కదా ఇప్పటిదాకా. ఎక్కడైతే వెకేట్ ల్యాండ్ ఉందో అది ఎప్పటి నుంచో ఏదో ఒక టైంలో తెలిసింది అక్కడ వెకేట్ ఉంది, ఇక్కడ ఏదో కన్స్ట్రక్ట్ చేద్దామని గవర్నమెంట్ ప్లాన్ చేసి వేసింది, ఏదో రికగ్నైజ్ చేసింది, దాని తగ్గట్టు అక్కడ కన్స్ట్రక్షన్ చేశారు, అయిపోయింది. సో ఎప్పటి నుంచి ఉన్న ల్యాండ్ ఇప్పుడు చేసిందంటే వాళ్ళకి అప్పుడే రికగ్నైజ్ చేసింది కాబట్టి వేశారు. ఆ పార్ట్ వరకు నేను ఆన్సర్ చేసిన. నెక్స్ట్ క్వశ్చన్ వాళ్ళ రిలేటివ్స్ ఏంటంటే ఇప్పుడు ఇందాక ఎట్లా అక్కడ ఏదైతే డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పేసి ల్యాండ్స్ కొన్నారో వీళ్ళు వెళ్ళి ఇప్పుడు మళ్ళీ కేసు వేస్తే ఎవరైతే అమ్మిన వాళ్ళు ఇలా మోసం చేసి తీసుకున్నారంటే ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ వెళ్ళి పేర్లు ఎందుకులే కానీ ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుంది, మాకు మీ 2 ఎకరాల్లో 1 ఎకరా ఇవ్వండి, మీ ఎకరాకు కూడా వాల్యూ పెరుగుతుందని తీసుకున్న భూములు లేవా మేడం? ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు, ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నా సింపుల్ గా. నేను అదే అంటున్నా, ఇప్పుడు 2 ఎకరాలు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి లేకపోతే 1 ఎకరా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి మీ 1/2 ఎకరా నాకు ఇవ్వండి, మీ ఇంకొక 1/2 ఎకరాకు కూడా వాల్యూ వస్తుంది, మీరు ఎక్స్పెక్ట్ చేయలేనంత డబ్బులు మీకు వస్తాయని చెప్పి 6 ఎకరా తీసుకుంటున్నారు కదా. అక్కడ ఏం జరిగింది? మోసం జరగలేదే. ఎక్కడ మోసం జరిగింది? అది మోసం కాదా? ఎవరైతే రెడీగా ఉన్నారో అమ్మడానికి వాళ్ళకు ఒక లాభం వస్తుంది, ఓకేనా. ఎవరైతే అమ్ముతున్నారో మీరు అన్నట్టు నాకు ఇక్కడ మీకు చుక్కలు చూపించిండ్రు, గాల్లో మేడలు కట్టించి చూపించిండ్రు, వాళ్ళకి చూపించగానే వీళ్ళకి అరే నాకు ఏం లేని ల్యాండ్కి ఇప్పుడు దీని వాల్యూ పెరిగి నాకు డబ్బులు వస్తున్నాయి అంటే వాళ్ళు అమ్ముతున్నారు. ఫ్రీగా గ్రాబ్ చేస్తలేరు, డబ్బులు తీసుకొని చేస్తున్నారు. ఫ్రీగా తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి మేడం. ఫ్రీగా తీసుకున్నానని ఎవిడెన్స్ అయింది. ఇప్పుడు నేను అప్పటి నుంచి మీకు ప్రూఫ్ ఏంటి అని ఎందుకు అడుగుతున్నాను తెలుసా? ఈ స్కామ్స్ అన్ని జరుగుతాయి. దిస్ ఈస్ కామన్ స్కామ్ విచ్ ఈస్ గోయింగ్ ఆన్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా, ఎస్పెషల్లీ మన స్టేట్స్లో అన్నీ జరుగుతుంది, స్కామ్స్ అవుతున్నాయి, కానీ నేను అనట్లేదు. బట్ ఏంటంటే నేను ప్రూఫ్ కావాలి అని ఎందుకు అడుగుతున్నా అంటే ప్రూఫ్ లేక స్కామ్స్ అక్కడికే ఉన్నాయి, క్వశ్చన్ చేసేటోళ్ళు లేరు. ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళు దీంట్లో కుమ్మక్కై ఉంటారు. ఎవరు క్వశ్చన్ చేస్తారు? ఎవరు ఇవన్నీ కోర్టు చుట్టూ తిరిగి ఇవన్నీ ఇది స్కామ్, గవర్నమెంట్లో స్కామ్ చేస్తుంది అది ఇదని అడిగే వాళ్ళు ఎవరు ఉన్నారు? క్వశ్చన్ చేసే వాళ్ళ మీద కేసులు పెడతారు కదా మేడం. క్వశ్చన్ చేసే వాళ్ళకి అదే అంటున్నాను, సిస్టమ్ అట్లా నడుస్తుంది, సిస్టమ్ని క్వశ్చన్ చేసే వాళ్ళు కావాలి. ఇప్పుడు నాకు కూడా చాలా మంది కమెంట్స్ చేస్తారు, ఈ గవర్నమెంట్ బాగుంది, ఆ గవర్నమెంట్ బాగుంది, ఇది బాగుంది, అది బాగుంది, అసలు ఇలాంటి గవర్నమెంట్ అవసరం లేదు, చెత్త గవర్నమెంట్ అని మాట్లాడుతూ ఉంటారు. నా క్వశ్చన్ ఏంటంటే ఎవరైతే ఈ చెత్త గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ బాగాలేదు, ఆ గవర్నమెంట్ బాగాలేదు అని మాట్లాడే వాళ్ళకి నా సింపుల్ క్వశ్చన్ ఏంటంటే యాజ్ ఎ సిటిజన్ మీరేం చేస్తున్నారు? పబ్లిక్లో మీరేం చేస్తున్నారు? నేను చెప్తున్నాను, హైదరాబాద్లో ఓటింగ్ రేట్ 40%, 35% ఉంది. హైదరాబాద్లో ఓటేయండి రా నాయన అంటే హాలిడేలాగా అనుకొని ఇంట్లో కూర్చున్న వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఓట్లు వేశారు? ఎవడైతే మాట్లాడుతున్నాడో వాడు కనీసం వెళ్ళి ఓటు వేయడు. సో మీరు ఎంచుకోండి, అందరు దొంగలే అని నేను అనను, బట్ ఉన్న దాంట్లో తక్కువ దొంగలు ఎవరన్నది చూసుకోవాలి, ఎవరు స్కామ్ తక్కువ చేస్తున్నారని చూసుకోవాలి. అండ్ ఎవరైతే ఇట్లా కూర్చొని మాట్లాడుతున్నారో మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి యూత్ పాలిటిక్స్లో యాక్టివ్గా పనిచేయండి, ఫైట్ చేయండి, NGOs పెట్టండి, సోషల్ సర్వీస్ చేయండి. ఇంతమంది మాట్లాడుతున్నారు, మీరు ఎవరైనా సరే ఒక్కరైనా వెళ్ళి ఫ్రీగా సోషల్ సర్వీస్ చేసిండ్రా? ఊర్లోకి వెళ్ళి పిల్లలకు చదువులు చెప్పిండ్రా? ఒక NGO నడిపించి అనాథలకో ఓల్డ్ ఏజ్ హోమ్స్కో డబ్బులు 1 రూపాయిని ఇచ్చిండ్రా? ఇంట్లో కూర్చుని టీవీ చూసుకుంటా ఫోన్ ఇట్లా పెట్టుకొని క్వశ్చన్ చేయడము గ్రేట్నెస్ కాదు.
ఎవడైతే క్వశ్చన్ చేస్తున్నాడో ముందుకు వచ్చి నిజంగా కూడా మీరు చేసే సత్తా దమ్మున్నవాడే మాట్లాడాలి. నేను అదే చెప్తున్నా మేడం, ముందుకు వచ్చి క్వశ్చన్ చేసిన వాళ్ళ మీద కేసులు అవుతున్నాయి. ముందుకు వచ్చి క్వశ్చన్ చేసిన వాళ్ళు అందరి మీద కేసులు అవ్వదు, ఓకేనా? కేసులు ఏం చెయ్యరు. ఇప్పుడు మీరు మాట్లాడేది మేబీ హెచ్సీ గురించి కావచ్చు, ఎవరైతే హెచ్సీలో ఫైట్ చేసిండ్రో అట్లా ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఎండ్ ఆఫ్ ద డే ఏమైంది, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ వచ్చింది, ఎండ్ దిస్ ఆల్, ఇదంతా ఎండ్ చేయని చెప్పి సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి. ఎక్కడో ఎప్పుడైనా అన్యాయంకి ఫుల్ స్టాప్ పడుతుంది. బిలీవ్ ఇన్ సిస్టమ్, బిలీవ్ ఇన్ జస్టిస్. సో ఎవరైతే ఇట్లా కూర్చొని నేనేం చేయను బట్ నేను టీవీ చూస్తా, నేను ఫోన్ చూస్తా, కానీ క్వశ్చన్ చేస్తా అంటారు. క్వశ్చన్ చేసే వాళ్ళు ఫస్ట్ మీరు క్వశ్చన్ చేయండి. కనీసం బయటకు వెళ్ళినప్పుడు చెత్త బారేయకుండా ఉండండి. రోడ్ల మీద చెత్త బారేసే వాళ్ళు ఇంతమంది చూస్తా. ఇది కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీ అంట నేను. ఓకే, ప్రతి ఒక్కరు చిన్న ఎత్తున ఈ చిన్నగా పెద్దగా అన్ని విషయాల్లో సోషల్ రెస్పాన్సిబుల్ ఉండండి. ఓట్ వేయడం వరకు ప్రతిదీ కూడా యాజ్ అ సిటిజన్ మీరు కరెక్ట్ డ్యూటీ చేసి మీరు గవర్నమెంట్ కూడా క్వశ్చన్ చేయండి. ఎవ్వరు కూడా ఎందుకులే నాకేం పోయేది ఉంది, నేనేం చేస్తా అన్నట్టు కూర్చుంటారు. లేదు, క్వశ్చన్ చేయండి, గవర్నమెంట్ కూడా క్వశ్చన్ చేయండి. ఓకే, ఇది నెవర్ ఎండ్ టాపిక్, ఎందుకంటే దీని గురించి మాట్లాడుకుంటే 1 hour ఇట్లా అవర్స్ సరిపోవు నాకు తెలిసి. ఒక కాలర్ అయితే ఉన్నారు కొత్తపేట నుంచి, సురేందర్ గారు. సురేందర్ గారు నమస్కారం అండి. చెప్పండి, సమస్య ఏమిటండి? మేడం, మాది నెల్లూరు వెంకటగిరిలో మా నాయనకి 92లో సీఎం గారు ఎన్జిఓ దాంట్లో ప్లాట్ ఇచ్చారు మేడం అసైన్మెంట్ లో. ఏ ఇయర్లో, ఏ సంవత్సరంలో? 3 సెట్లు బలం ఇచ్చారు మేడం. ఏ సంవత్సరంలో? హలో మేడం, ఏ సంవత్సరంలో ఇచ్చారండి? ఏ సంవత్సరం? 92లో మేడం, 1992. సరేనండి మేడం. ఒక సీనియర్ అసిస్టెంట్ మా నాయన 2004లో చనిపోతే సీనియర్ అసిస్టెంట్ ఒక అతను మా నాయన మధ్యాహ్నం కలవబడి చదువుతాడు మేడం. బాగా రారుగా నేనే చిన్న చోటు చేసుకుంటా ఉన్నా మేడం. అతను చనిపోయిన తర్వాత మా నాయన సంబంధించిన ఒక సురేంద్ర గారు, సురేంద్ర గారు, మా నాయన తెలియదు, మా తెలియదు, మా పక్క వివరాలు పెట్టుకుని రిజిస్టర్ చేసుకోవాలి మేడం. సురేంద్ర గారు ఒక్క నిమిషం అండి. మేడం, మీరు చెప్తున్నారు కానీ మీరు కాల్ ఎక్కడ కట్ అయిపోతుంది అన్నట్లు మాట్లాడుతున్నారు. మీరు నిదానంగా చెప్పండి, మేడం వింటారు. సరే చెప్పండి. అంటే సో మీ ఫాదర్ 92లో ఇచ్చారు మేడం అసైన్మెంట్ బంద్ చేసి సీఎం గారు జీవో నెంబర్ వేసి. తర్వాత మా నాయన 2004లో చనిపోతే ఒక అతను సీనియర్ అసిస్టెంట్ అయ్యా నా దగ్గర పట్టా తీసుకుని నాకు 20,000 తీసుకున్నాను మీ నాన్న అప్రోచ్ తీసుకున్నాను. సార్ ఇస్తాను సార్ అని చెప్పా. తాకట్టు పెట్టారా? తాకట్టు పెట్టేది తెలియదు సార్, మాకైతే తెలీదు. సరే సార్, 20,000 డబ్బులు ఎట్లా తీసుకున్నారండి? నాకు తెలియదు సార్. మా నాన్న మధ్యాహ్నం అలవాటు పడి ఆయన ఎట్లా జరిగిందో మాకు తెలియదు సార్. ఆయన ఆరోగ్యం బాగా ఉన్నాడు. 2003లో తీసుకున్నట్టుగా ఆయన రాసేసుకొని పొద్దు సంతకాలతో బాండ్ పేపర్ తీసుకొని ఆయన 2005లో ఆయన పోయి రిజిస్టర్ చేసుకున్నాడు. సీనియర్ అసిస్టెంట్ ఆయన పేరు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాడా? మా నాన్న క్లాస్ 4 కుక్ సార్, వెంకటగిరి. ఇప్పుడు అసైన్ ల్యాండ్ అండి అది? అవును మేడం. మీ అసైన్ ల్యాండ్ అంటే అది మీకే ఇస్తారండి. ఈవెన్ సీనియర్ అసిస్టెంట్ ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నా ఆయనకు చేసుకునే హక్కు లేదు, ఆయనకు చెందదు. మీరు వెళ్ళి కోర్టులో కేసు వెయ్యండి, అది మీకే వస్తుంది, డౌట్ లేకుండా వస్తుంది మీకు. ఎందుకంటే వాటిని కొనడానికి కానీ అమ్మడానికి కానీ మనకు రైట్స్ ఉండవు సార్. అది తర్వాత కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుంటే ఆర్డీఓని పంపించారు, ఎన్క్వైరీ చేసి రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ అని చెప్పి ఆర్డర్ ఇచ్చేటప్పటికి మా మీద కోర్టు కేసు సార్ రిజిస్ట్రేషన్ చేయమని. ఏమని ఉంది కేసు? ఈ మాకు వాళ్ళ నాన్నగారు మాకు అమ్మేస్తున్నాడు, వీళ్ళు వారసుగా రాలేదు, వాళ్ళు మాకు రిజిస్టర్ చేయించుకుంటాం, వాళ్ళు పిలిచి రిజిస్టర్ ఖర్చులు పెట్టుకుంటామని మా మీద కేసు ఉన్నాడు మేడం. 2004 నుంచి జరుగుతుంది, 14 నుంచి. మీకు ఒక్కటి క్లియర్గా చెప్తా అసైన్ ల్యాండ్ గురించి. ఫస్ట్ థింగ్, మీ నాన్నగారి పేరు మీదకి ఎప్పుడైతే అసైన్ ల్యాండ్ అయిందో అది ఆయనకే, ఆయన తర్వాత అది మీకు, ఓకేనా? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే అది ఎవరు కొనడానికి లేదు. ఒకవేళ కొంటే ఆ ఏదైతే కొనుగోలు జరిగిందో అది చెల్లుబాటు కాదు. మీరు వెళ్ళి ఇప్పుడు కలెక్టర్కి ఇచ్చినా, మీరు ఆర్డీఓకి ఇచ్చినా, వాళ్ళు యాక్చువల్లీ అక్కడ యాక్షన్ తీసుకొని మీకు తిరిగి ఇవ్వాలి. ఒకవేళ మీకు తిరిగి ఇవ్వకపోతే మీరు హైకోర్టులో వెళ్ళి మళ్ళీ ఇది అడగొచ్చు, నాది కదా అసైన్ ల్యాండ్. ఈవెన్ కలెక్టర్కి, ఆర్డీఓకి, అందరికీ, ఎంఆర్ఓకి అర్జీ పెట్టుకున్నా కూడా నా ల్యాండ్ నాకు ఇవ్వలేదు అంటే చెప్పేసి మీరు హైకోర్టులో కేసు వేయొచ్చు. కేసు వేస్తే అది మీకు ఇస్తారు. ఇంకోటి 20,000 ఇచ్చుకోనియండి, 20 లక్షలు కూడా ఇచ్చుకోనియండి, ఎంత డబ్బులు తీసుకున్నా కూడా అది అసైన్డ్ ల్యాండ్ కాబట్టి అది మీ ఫాదర్ది, ఆ తర్వాత మీదే. సో ఇక్కడ ఎవరు కూడా క్వశ్చన్ చేయడానికి లేదు. కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ ఎవరైనా సరే ఆ కోర్టులో కేసు నడిచినా ఏం నడిచినా అది మీదే. మీకు కావాల్సిన న్యాయం కనుక జరగలేదు, కలెక్టర్ దగ్గర పోయినా జరగలేదు, ఆర్డీఓ దగ్గర పోయినా ఎక్కడ కూడా జరగలేదంటే మీరు వెళ్ళాల్సింది హైకోర్టుకి.
ఎక్కడైతే మీరు కంప్లైంట్ ఇచ్చిండ్రో ఆ కంప్లైంట్ పేపర్స్ అన్ని పట్టుకొని సివిల్ కోర్టు చేపించుకుంటారు మేడం. అతను అంటే వెంటనే సివిల్ కోర్టులో ఉంది అని చెప్పేసి సివిల్ కోర్టు చెప్తా ఉన్నారు. ఆయన కేసు పక్క పెట్టండి, మీరు కేసు వేయండి అని చెప్తున్నా. ఆయన కేసు పక్క పెట్టండి, నా కేసు నడుస్తుంది. మీరు చేయాల్సింది ఏంటంటే కలెక్టర్కి ఇవ్వండి, ఎంఆర్ఓకి ఇవ్వండి, ఏదైతే ఇచ్చిండ్రో ఆ కంప్లైంట్ లెటర్స్ అన్ని బేస్ చేసుకొని, ఆ రిప్రజెంటేషన్స్ బేస్ చేసుకొని హైకోర్టులో రిట్ అయ్యండి. అసైన్ ల్యాండ్ ప్రాపర్టీ కాబట్టి అసైన్ ల్యాండ్ అది మీకే వస్తుంది అది. అండ్ ఇంకోటి మీద ఇప్పుడు మీకు ఇచ్చిన పట్టాలో వినండి, మాకు ఎక్కడ ఆస్తి లేదు, నాకు బాధ్యత లేదని చెప్పి మా పెన్నమ్మని కూడా 2005లో 2004 రిజిస్టర్ చేసుకోవాలి మేడం. అది కూడా అసైన్మెంట్ ట్రాన్స్ఫర్ ఎంప్లాయీ. ఇప్పుడు మీకు ఇచ్చిన పట్టాలో క్లియర్గా ఉంది కదా అసైన్ ల్యాండ్ అని. ఉంది. తర్వాత వారసులో భావాలు ఇప్పుడు అది ఒక్కటేనండి. రాస్తున్నారు మేడం. అయినా కానీ అతను మమ్మల్ని ఇబ్బంది పెట్టిస్తున్నారు. రిజిస్టర్ మా పేరు లేదు, మా నాయన పేరు లేదు, కొత్త వివరాలు మా నాయన పెట్టుకొని ఆయన చేసేసుకున్నాడు మేడం. మీరు ఇబ్బంది పడడానికి ఏం లేదు, మీకు అది మీదే ల్యాండ్. ఇంకోటి ఒకవేళ అది అసైన్ ల్యాండ్ ఎట్లుంటుంది తెలుసా అండి, ఒకవేళ అది మీ ఫాదర్ అనుకోండి, మీ ఫాదర్కి ఇవ్వాలి. మీ ఫాదర్ తర్వాత వారసులు లేకపోతే తిరిగి గవర్నమెంట్కే పోతే తప్ప మధ్యలో ఏ వ్యక్తి కూడా పోదు.